తిరుమల తిరుపతి దర్శనం అయిపోయిన తర్వాత మేము కింద గోవిందరాజు స్వామి గుడిలో దర్శనానికి వచ్చాము. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత అమ్మవారి భోజనం, స్వామివారి భోజనం తినని చెప్పి టికెట్స్ వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేస్తున్నారు. పైన ఎలాగో మేము శ్రీవారి భోజనం తినడం మిస్ అయిపోయాము. సరే స్వామివారు ఇక్కడ మాకు భోజనం తినమని చెబుతున్నట్టుగా వినిపించింది. సరే టికెట్స్ తీసుకొని ఇక్కడ వెళ్ళి వెయిట్ చేసాము వెయిటింగ్ హాల్లో. దాదాపు 1.5-2 hours వెయిట్ చేసిన తర్వాత చాలా అసలు వీళ్ళ మెయింటెనెన్స్ వర్స్ట్ మెయింటెనెన్స్. చిన్న పిల్లలతో ఇంత ఎండలో ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు. దాదాపు 2 గంటలు వెయిట్ చేసిన తర్వాత మేము వెయిట్ చేసిన వైపు ఇటు సైడ్ వెయిట్ చేసిన క్యూ లైన్లో ఎంట్రన్స్ వైపు డోర్ తీయకుండా బ్యాక్ సైడ్ డోర్ తీశారు. ఎలా ఉంటుంది చెప్పండి? మంట, కడుపులో మంట, ఆకలి మంట, కడుపు మంట, అందరూ ఒక రేంజ్లో వేసుకున్నారు వాళ్ళని. ఏం మెయింటెనెన్స్ ఇది? ఏం చేస్తున్నారు అసలు? ఎందుకు ఇలా ఓపెన్ చేశారు? మేమందరం 1.5-2 hours వెయిట్ చేసిన తర్వాత మీరు ఇటు సైడ్ ఓపెన్ చేయకుండా గేటు అటువైపు ఓపెన్ చేయడం ఏంటి? మీరు ప్రసాదం పెడుతున్నారనేసి మేము వచ్చాము. మేము మాత్రం తినలేక కాదు, బయట అందరం ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళం. దేవుడు భోజనం అంటే భక్తితో ప్రసాదం స్వీకరిద్దాం, స్వామివారిదని వస్తాము. మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అందరూ వారిని ఒక రేంజ్లో వేసుకున్నారు. వాళ్ళు తప్పు చేసింది కాక తిరిగి మళ్ళీ దబాయిస్తున్నారు. అంటే ఒక యూనిఫామ్ వేసుకొని ఇట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఇక్కడ జరిగిన వాగ్వివాదం అంతా అయిన తర్వాత వెయిట్ చేస్తూ నేను ఇది జరిగింది జస్ట్ క్యాజువల్గా చెప్తున్నాను అన్నమాట. చాలా వర్స్ట్ ఉంది ఇక్కడ మెయింటెనెన్స్. గోవిందరాజు స్వామి గుడిలో తిరుమల కాదు, తిరుపతి కింద. ఇగో ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఫేస్ దగ్గర నుంచి అతనే ఆ మూర్ఖుడు. అతను తప్పు చేసింది కాక తిరిగి అందరితో వాదిస్తున్నాడు. వాళ్ళు అన్యాయంగా